హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఫిబ్రవరికి సంబంధించిన ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది మనకి ఇవాళ అయితే రిలీజ్ కావడం అని జరిగింది. సో ఏ జిల్లాల వాళ్ళకి రిలీజ్ అయిందంటే మనకి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళకైతే రిలీజ్ కావడం జరిగింది. సో అందరికీ హైదరాబాద్, రంగారెడ్డి, మెర్చల్, మల్కాజ్గిరి అందరికీ అయితే ఇవాళ నిన్న ఈవినింగే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవాళ ఎవరైతే బ్యాంక్లో తీసుకుంటారో సో వాళ్ళకి గిట మనకి ఇవాళ మార్నింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి పోస్టల్ శాఖ నుంచి అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. రాత్రి 8 o'clockకి రిలీజ్ కావడం జరిగింది. బ్యాంక్ నుంచి ఈ7 నుంచి అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే పడడం అనేది జరిగింది. సో ఎందుకింత లేట్ పడ్డాయి అంటే మనకి నిన్న మొన్న అయితే మనకి రైతు బంధు అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది కదా. అయితే దానివల్లనే మనకి ఇంత లేట్ అనేది కావడం జరిగింది. సో పోయిన నెల అంటే మనకి 21వ తారీఖు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నెల అనేది మనకి కొద్దిగా డిలే అయితే అయ్యింది. సో మనకి ఎవరైతే రైతు బంధు అయితే తీసుకోవడం అని జరిగింది సో వాళ్ళ గురించి అయితే మనకి ఇవాళ లేట్ అయితే ఈ మంత్ పడడం అనేది జరిగింది. అండ్ మనకి ఈ అమౌంట్ అనేది ఎంత రావడం అని జరిగిందంటే మనకి ఎవరైతే 2000 తీసుకుంటారో వాళ్ళు 2016 రూపాయలు అయితే పడడం అని జరిగింది. ఎవరైతే 4000 తీసుకుంటున్నారో వాళ్ళకి 4016 రూపాయలు అయితే పడడం అని జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ఈ అమౌంట్ అనేది అకౌంట్లోకి వెళ్ళి తీస్తలేరు. సో మీ ప్రతి నెల నేను వీడియోలో అయితే చెప్తున్నాను, ఈ అమౌంట్ ఒకవేళ మీరు 3 నెలల కన్నా ఎక్కువ తీయకుంటే మీ పింఛన్ అనేది రద్దు కావడం అని జరుగుతుంది. సో చాలామంది అలాగే చేశారు. ఇప్పుడైతే వాళ్ళైతే ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు. అండ్ చాలామంది నాకు మెయిల్ గిట్ట పెట్టడం అని జరిగింది. సో అందు గురించి నేను చెప్తున్నాను, అలా చేసుకోకండి. ఉన్నప్పుడే తీసుకోండి. ఒక 1 month తీసుకోకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ మంత్ అయినా తీసుకోండి, 2 నెలలకు ఒకసారైనా తీసుకోండి. కానీ 3 నెలల దాకా మీరు అమౌంట్ అనేది దాంట్లోనే పెడితే వాళ్ళైతే ఈ పెన్షన్ అకౌంట్ అనేది మీకు డియాక్టివేట్ చేయడం అని జరుగుతుంది. సో చూసుకొని ప్రతి నెల అనేది తీసుకోండి. నేను ప్రతి నెల ఈ వీడియోలో ఈ మాట అయితే చెప్తాను. సో మీ మంచి గురించే నేనైతే ఈ వీడియో అయితే చేయడం అని జరుగుతుంది. సో ఇలా అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి. ప్రతి నెల అనేది అమౌంట్ అనేది తీసుకోండి. అండ్ మనకి గవర్నమెంట్ అనేది ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అని జరిగింది. సో ఎవరైతే కొత్తగా అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఆసరా పెన్షన్ గురించి అయితే వాళ్ళకైతే త్వరలో అయితే వాళ్ళైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో అయితే వాళ్ళైతే చెప్పడం అని జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇంకా ఈ ఎప్పుడు పెంచుతారు అనేది మనకి ఈ క్లారిటీ అయితే ఇంకా అయితే రాలేదు. అంటే మనకి 2000 తీసుకుంటున్నారు వాళ్ళకి 4000 తీసుకున్న వాళ్ళకి 6000 అయితే చేస్తారంటే గవర్నమెంట్ అనేది మనకి ప్రజాపాలన అయితే అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది కదా. సో ఆ అప్లికేషన్ గురించి అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు కొత్త అప్లికేషన్ పెట్టి వాళ్ళకి చేరుకోవడం అనేది జరుగుతుందని అయితే గవర్నమెంట్ మొన్న అసెంబ్లీ సమావేశాలు అయితే చెప్పడం అని జరిగింది కదా. సో అలాంటి వాళ్ళకైతే త్వరలో అయితే వాళ్ళకిట అప్లికేషన్ తీసుకొని వాళ్ళకిట ఇవ్వడం అనేది జరుగుతుంది. కొత్త అప్లికేషన్ ఎప్పుడు స్వీకరిస్తున్నారు అంటే నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, ఆ పైన నెక్స్ట్ మంత్ అయితే ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎవరైతే ప్రజాపాలనతో అప్లై చేశారో అలాంటి వాళ్ళ 5000 మందికి అయితే ఇప్పుడైతే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం అని జరిగిందంట. సో నెక్స్ట్ వేరే వాళ్ళకి అప్లికేషన్ పెట్టి వాళ్ళకి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుందంట. సో అది ఎప్పుడు చేస్తారనేది మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తుంది. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ ఆసరా పెన్షన్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ఇస్తుంది. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కింద ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.